నువ్వు పెట్టు. అక్క బాగున్నావా? హలో మామా. అమ్మాయి మా ఇంటి ఎదురుగా దిగిందిరా. కొంచెం హెల్ప్ చేయండి రా మామా. రేయ్ నా పరిస్థితి నీకు తెలుసు కదరా. అలాగే శివ, శివ ఆ చైర్ కొంచెం పట్టుకురా ఇటు. పర్లేదు రండి, మనం సరే, అక్కడికి పదండి. వెళ్ళి బాగుంది రండి పదండి. ఓకే బాయ్. మా చెల్లి. హలో ఆంటీ. ఇది చూడండి. తెస్తున్నానా? అయ్యో అంకుల్, అంకుల్ మీకేం కాలే కదా? సారీ నాన్న. అదిగో అదే మా ఇల్లు. అవునా? బా. శివ అమ్మా. ఇదిగో మా అబ్బాయి శివ. హాయ్ అండి. హాయ్ ప్రియా. ఏం చేస్తూ ఉంటారు? ఆ విషయాలు ఎందుకులేమ్మా, ఇంటర్లో కెమిస్ట్రీ ఎగ్జామ్ 6 సార్లు రాశాడు, ఒక్కడు కూడా ముందుకెళ్ళా. అమ్మా, ఇలాంటివన్నీ చెప్పొద్దే. అంటే 6 సార్లు రాయరా బాగా ఇంప్రూవ్ అవుతా అని చెప్పా. పదండి వెళ్దాం. ఆంటీ ఆంటీ. ఓ కిచెన్ లో ఉన్నారా? ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నా. ఏంటి ఆంటీ, విలేజ్ లో అబ్బాయిలు మార్నింగే లేవరా? ఇంకా పడుకునే ఉన్నాడు. అదే సిటీ అబ్బాయిలు అయితేనా ఎర్లీ మార్నింగే లేచి జాగింగ్ వెళ్ళిపోతారు తెలుసా? మా చిన్నప్పుడు చిన్నపిల్లలు పడుకొని ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం కోసం చిన్నపిల్లలేమో తొందరగా లేస్తున్నారు, పెద్దవాళ్ళేమో ఇలా పని పాట లేకుండా పడుకుంటున్నారు. ఓకే ఆంటీ, నేను జాగింగ్ వెళ్ళొస్తాను. లుంగి హవాయి చెప్పులు వేసుకుని జాగింగ్ చేస్తుంటే. హలో, లుంగిని చూసి నవ్వకమ్మా. మా లుంగీలు చూసే మీరు నైటీలు కుట్టించుకుంటున్నారు. నీకు విషయం తెలుసా? లుంగీ డాన్స్ చూసి చెన్నై ఎక్స్ప్రెస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటి ఎన్టీఆర్ నుండి ఇప్పటి స్టార్ హీరోల వరకు థియేటర్ లో విజిల్స్ పడాలంటే లుంగి కట్టాల్సిందే. అంతెందుకు, అమ్మాయిలు పెద్ద మనిషి అయితే ఓలి వేస్తారు, అబ్బాయిలు లుంగి కడతారు. ఎంతుందమ్మా లుంగి కథ మా విలేజ్ లో అన్ని పనులకు. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. కావాలంటే నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి.